అమ్మయ్య, ఇప్పటికి నాకు చిత్తశాంతి లభించింది. నీవు క్షేమంగా ఉన్నావు కదా, నాకు అదే 10,000. అదేమిటి అలా తడిసిపోయినారు? నా తడుపునికేమి కానీ ఇందాక పిడుగుబడినప్పుడు నీవు జడియలేదు కదా. అంటే ఈ శంఖ చేత తండ్రి గారిని వంటిగా విడిచిపెట్టి వచ్చిదరా ఏమిటి? తండ్రి గారు ఇంకెక్కడ తండ్రి గారు, వారిని నేను విడిచి రాలేదు చింతామణి. వారే మనల్ని విడిచి దివికాగినారు చింతామణి. నాన్నగారు మరణించినారా? ఇక లేరు నాన్నగారు, ఇక లేరు చింతామణి. అట్టి స్థితిలో చెడకేలా వచ్చిందంటే ఏలా వచ్చి అదేమి చెప్పాలి అన్నట్లు నెత్తిన మరకలేమిటి? వారములు మూసి ఎన్నవి కదా, రాగలిగితే మనసుండిన మార్గం ఉండకపోవునా చిత్తం. వీధిలోంచి పిలిచిన మీకు వినిపించదని తెలిసి గోడ దుఃఖ నిశ్చయించుకుని ఆధారము నిమిత్తము మల్లె పందిరి ఉండు తావునకు వెళ్ళి అందు బయటికి వేలాడు తీవ కొరకు త్రావులాడ. నా అదృష్టవశమైన నా చేతికి ఒక త్రాడు లభించినది. దాన్ని నా ఆధారముగా వేసుకొని లోనికి దూకగలిగితే నేను. అవును, త్రాడు అన్న గర్భుగా కదా స్పృశించవలసినది. అది ఏమో మృదువుగా తగిలినట్లు ఇప్పుడు జప్తికి వచ్చుచున్నది. చూచివద్దామా? దాన్ని పొట్ట విచ్చుకొని ఏ రక్తము వచ్చుచున్నది. ఇందు ప్రమాదమేమి కాదు, ఇంకొక ప్రమాదము తెలిసి చేసిన సాహసం ఉన్నది చింతామణి. తెలిసి చేసినదా? అవును. ఏమిటది? ఈ గాఢాంధకారంలో, ఈ చీకటిలో ఈటి దగ్గరకు వచ్చేసరికి పడవలేకపోయినది. ఈదుటికి ఏదైనా ఆధారము లభించును ఏమో అని ఆ ఒడ్డుని వెతుకుచుండా నా కాలికి ఒక శవము తగిలింది చిత్త. ఆ శవమును తెప్పగా అవనర్చి ఏరు ఇది ఈవల బట్టుకు రాగలిగితే నిన్ను చూడగలిగితే. లేదు, నీవంత ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇందు విపరీతం ఏమీనూ లేదు చింతామణి. నీవు నమ్మవనియే కాదు, పాపం ఈ జడివానలో, ఈ గాఢాంధకారములో నాకంత సహాయమనర్చి నా శవమును జలచరమును పాడు చేయకుండా ఒడ్డునికి ఈడ్చే వచ్చి తిని రమ్ము చూపించేదను. పదండి. శవమే నన్ను ఏరు దాటించినది. నన్ను నమ్మకపోతుంది. ఏమది? ఏమండి, ఇది స్త్రీ శవం అంటే? స్త్రీ శవమా? అవును. ఆహా, ఎవరో పుణ్యాత్మురాలు. నాకంత సహాయం వచ్చిన పుణ్యాత్మురాలు ఎవరు? అమ్మా, ఎవరు? భూమికిడైనాదా వివేకమున మదాలస పోలినదాని శీలమున
పుట్టినింటికి మెట్టినింటికి మేలు ఘటించుదారి నన్ను పిలిచిన భక్తి భజించుదారి ఇల్లాలిని చంపి వైచితి నిరోధనుడు మను దుర్విషంబున రాధా 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 ఓర్చుకోండి. విధిని ఎవరు తప్పించగలరు? విధిని ఎవరు తప్పించగలరు? ఎంతటి మహాసాధ్వి, మహాభాగా ఆమెకిట్టు దుర్మరణం ఎట్లు సంభవించినది? ఎట్లు సంభవించినది మహాభాగా? ఎట్లు సంభవించినది? ఏమని చెప్పేది చింతామణి? ఏమి జరిగినది? ఈ పాపిచ్చి నోటితో ఏమని చెప్పేది చింతామణి? ఏమి జరిగినది? నాయన గారు పరమపదించారు కదా, నాథ ఏటవతల కాపురము, ఒంటరి జీవితము, ఈ శవజాగారము నేను చెయ్యలేను 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 అని ఎక్కుపెట్టి కోల చేసినను. కఠిన మనస్కుండనై దుర్మార్గుండనై దుష్టుండనై అంతకుడునై గొంతు నులిమి ఆవల పారవైచి వచ్చా. ఆ మహాసాధ్వి, ఆ పరమ ఇల్లాలు, అయ్యయ్యో ఈ చీకటిలో వెళ్ళుచున్న నా నాథుడు ఏమైపోవునో అని నా వెనుక వచ్చి నన్ను కానక గుండె వేలే రుస్యావస్థకు వచ్చినది చింతామణి. ఏమని చెప్పేది? ఎంతని వగిచేది చింతామణి? రాధా రాధా, ఎంతటి మహాసాధ్వి, ఎంతటి దుర్మార్గం. ఏమిటి నేను చేయుచున్నది? మహాపండితుడు తన కుటుంబమును విడనాడి వేసెల పాలై సర్వనాశనమైపోవడానికి కారణము నేను. అయ్యో అయ్యో, ఎంతటి పాపిష్ఠురాలని, ఎంతటి పాపిష్ఠురాలని. మహాభాగా చెప్పండి, ఇల్లాలని ఒంటిగా శవజాగారము చేయమని ఇచ్చటికి వచ్చలకు మీ మనసు ఎట్లొప్పినది? ఆమె దుర్మరణం వల్ల మీకు సంప్రాప్తముకు ఘోర పాతకము మీరెన్ని జన్మలెత్తినను తీర్చుకొనజాలరు. స్త్రీ హత్యాపాతకం, ఈ స్త్రీ హత్యాపాతకం పిడికి వల్ల నా నెత్తి భయపడి నన్ను దక్కించి వేయును చింతామణి, నన్ను దక్కించి వేయును చింతామణి. చింతామణి, ఇందు నా దోషం అంత మాత్రము లేదు చింతామణి. మరి అంత మాత్రము లేదు. ఎవరిది ఆ దోషము? నేనేమన్నా రమ్మన్నానా? నేను రమ్మన్నానా? నా వెనుకయ్య రమ్మన్నానా? కాదు, నీపైన గల మమకారం, నీపైన గల అనురాగం నన్ను అన్యాలోచన చేయక ఇట్లు ఈడ్చుకొని వచ్చినది చింతామణి. ఏవి చేసేది?
నాపై మీకు ఇంత అనురాగమా? ఎవరిని నేను? ఎందుకు నాపై ఇంత అనురాగమా? నీ భార్యనా? కాదు నీ తల్లినా? కాదు నీ సోదరుడా? నీ బిడ్డనా? ఎందుకు నాపై ఇంత అనురాగం? ఎందుకు నాపై ఇంత అనురాగం? కాదు ఎంగిలి కూటిపై మీకు అనురాగము కూడా నా మహాభాగ. ఎంగిలి కూటిపై మీకు అనురాగము కూడునా? కూడునా? అదేమి చింతామణి, ఈ అన్నడు పలకగూడని విపరీత వాక్కులు ఈ పూట నీ నోటి నుంచి వచ్చుతున్నవి. అది ఏమి చింతామణి? అవును, ఇందు విపరీతమేమీ లేదు. విపరీతం ఏమీ లేదు. నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను చింతామణి. నన్ను అర్థం చేసుకుంటేనే, నా ప్రేమను అర్థం చేసుకుంటేనే, నా అనురాగాన్ని అర్థం చేసుకుంటేనే చింతామణి. నీవు ఎల్ల వేసిన వంటి దానం కాదు కాదు కానే కాదు. అదే ఆ దుర్మోహమే, ఆ దుర్మోహమే మీ కన్నులను కూడా కప్పివేయించినది. మీ కన్నులను కూడా కప్పివేయించినది. కాదు 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 కాదే కాదు. నా కన్నులకు కప్పివచ్చినది జగన్మోహనకరమైన నీ సౌందర్యం. ఆహా, ఆ రూప లావణ్యాతిశయం, ఆ జగన్మోహనాకారము, ఆ సౌందర్యమే, ఆ సౌందర్యమే, ఆ జగన్మోహనాకారమే, ఆ చక్కెలు, ఆ నేత్రంచి దండపడు రా. ఇంతకు కారణం ఈ సౌందర్యమా? సౌందర్యం, ఆ జగన్మోహనాకారం, ఆ సౌందర్యమే చిత్తాను. జీవితాంతం అవును. ఉపాసన చేయగలిగితే నా జీవిత లక్ష్యం చిత్తామని. ఇంతకు కారణం ఈ సౌందర్యమే. నీ తండ్రిని దూరం చేసుకున్నది, నీ భార్యను చంపివేసినది ఈ సౌందర్యమును కారణము చేతనే కదా. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. సౌందర్యాన్ని చూపిస్తాను. అయ్యయ్యో, నేను ఎంత వెకిలినైపోయాను, ఎంత వెకిలినైపోయాను. భగవంతుడా, ఆమె చెప్పిన దానిలో అసందర్భమేమున్నది? ఛీ ఛీ, ఇప్పటికి నేను ఎన్నోవాడనో కదా, ఎన్నోవాడనో కదా చదివితి సమస్త శాస్త్రము. చదివి ఏమి ఫలము? తుదకిట్లు చెడుగా వెంబడి జరిగింది, జనకుని ఇల్లాలిని కూడా చంపుకొని. అయ్యయ్యో అయ్యయ్యో, తరువాత
జాతకము కృతి ఇప్పుడు విచారించి ప్రయోజనమేమున్నది? సద్బ్రాహ్మణ కులంబున జన్మించి వేదాంగములను అభ్యసించి సానివాడలో ప్రవేశించి సర్వము భ్రష్టుండనైతిని. నా కొరకై బెంగ పెట్టుకుని నా తండ్రి మంచము పరణము పాలైనాడి. నా భార్య నాథ, నా హృదయం అనుకు నీ హృదయం హత్తుకొని చూడము. నాకు ఎప్పుడు పఠాలిన పగిలి బాగున నాథాని ఎక్కుపెట్టి ఏడ్చిగినే. ఇప్పుడు నాకేమిటి దారి? నేను ఎటు పోవలను? ఏమి చేయవలను? స్వామి అడుగు. బిల్వంగళమూర్తి సాక్షాత్తు సరస్వతీదేవి నడిచి వచ్చుతున్నది. అందరూ లేచి నమస్కరించేదని. ఇప్పుడు అందరూ చూచి నన్ను అపహాస్యపు పాలు ఇక్కడ నుండే ప్రారంభమైనది కదా నా పరాపరం. పరువు ప్రతిష్టలకు ఆనవాలమైన ఉత్తరీయం చేజారిపోయి నీకు అర్హత లేదురా అని ఎక్కిరించుతున్నది కదా. నా తండ్రి గారి మరణమునకు కారణము నేనే. భార్య మరణమునకు కారణము నేనే. శ్రీ సర్వారిష్టములకు కారణము నేనే 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 నేనే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం బలమస్తు తేజహాని నా మెడలంకనింపరిచి బ్రాహ్మణ్యమును కాపాడమన్నారే తండ్రి. నేను కులనాపకుడను. చివరికి గ్రామ ప్రజలే కాదు, ఈ లోకమే కాదు, నా చంచము కూడా భాష్యము చేయుచున్నది కదా. పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వడసిన కులమిల్లన్నా చేత మలినమయ్యే. కని పెంచి శ్రీమంతు చేసిన మకాను పావుండు తండ్రి జీవంబు విడచే. లేదు రాత నిన్ను తాకుటకు కాదు కదా, ప్రేమగా రాధాని నామము తలచుటకు కూడా నేను అనర్హుడను. రాధా, నేను అనర్హుడను. నన్ను దైవము గమతి నమ్మి పూజించిన నాకై గుండె చచ్చే
నిన్నట్టి మర్యాద తుదముట్ట మాసిపోయే ప్రాణధనము గణించి కాపాడుకొన్న శీలము ఆ మూలకముగా శిథిలమయ్యే ఇక నువ్వు నిర్భాగ్యపు బిల్వమంగళుడు జీవించి ఎన్ని మరణములకు కారణము కావలేను, ఎన్ని లోకములు నాశనము చేయవలను, ఎన్ని పట్టణములను నాశనం చేయవలు. సర్వవిధముల ఇట్లు భట్టతలుగాంచి సర్వవిధముల ఇట్లు భట్టతను కాంచి ఎట్టులే జీవితం పరిగించువాడా జీవితం